సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో రీసెంట్గా ఏంటంటే మనకు వచ్చిన కామెంట్స్లో ఎక్కువగా ఈ డిషెస్ అనేవి డివైడ్ అయినాయక్క, సో దానికి ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు. నాకు కరెక్ట్గా ఐడియా లేదు, ఎందుకంటే మా టైంలో అప్పటికి ఇంకా ఏం అవ్వలేదు. సో మాకైతే ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అదే అయింది. తర్వాత నుంచి కొత్త డిస్ట్రిక్ట్స్ అనేవి మారినాయి. సో మాది విజయనగరం జిల్లా. విజయనగరం తర్వాత పార్వతీపురం రెండు కలిసి ఉండేవి. ఇప్పుడు పార్వతీపురం విజయనగరం రెండు వేరే అయినాయి. సో ఇప్పుడు ప్రజెంట్ పార్వతీపురం జిల్లా అనమాట. సో అట్లా అనమాట. సో చాలామందికి అట్లనే చేంజ్ అయినాయి. సో దానికి ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మనకి ఏంటంటే 10th క్లాస్ మార్కుల లిస్ట్ ఇంకా ఆధార్ కార్డ్ రెండు కూడా మనకి పాతది ఓల్డ్ది ఏదైతే డిస్ట్రిక్ట్ ఉందో సో దాని పేరు మీదుగా వచ్చినాయి అవి. సో ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఒక 10th క్లాస్ మార్కుల లిస్టు ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ కాబట్టి దాన్ని మార్చవలసిన పనే లేదు, దాన్ని మార్చలేము కూడా. అది ఓన్లీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ మాత్రమే. దాని గురించి ఎవరు మిమ్మల్ని అడగరు, ఇది మీరు ఎక్కడ ఎందుకు చదివారు అక్కడ ఎందుకు చదివారని. సో దాని గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూసినట్లయితే ఆధార్ కార్డులో పాతది ఓల్డ్ది ఏదైతే ఉందో అది ఉంటుంది. సో దాన్ని మీరు చేంజ్ చేసుకోండి. దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. రీసెంట్గా ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే ఉంది కాబట్టి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీకి అప్లై చేసినప్పుడు మీరు ఇప్పుడు కొత్తది ఏదైతే ఉందో అది ఇచ్చుంటారు మ్యాక్సిమం అందరూ కూడా. సో వాళ్ళు ఏంటంటే అప్లై చేసినప్పుడు కొత్తది ఇచ్చుంటారు కదా, వాళ్ళు ప్రజెంట్ ఏ డిస్ట్రిక్ట్ అయితే చేంజ్ అయ్యిందో ఆ డిస్ట్రిక్ట్ పేరు మీదుగా మిగతా సర్టిఫికెట్స్ అన్నీ కూడా చేయించుకోండి. అంటే ఇప్పుడు ఓబీసీ, క్యాస్టు, ఇన్కమ్, ఇంకా ఇవి ఉన్నాయి కదా డొమిసైల్, ఇవన్నీ అడ్రస్ ప్రూఫ్ లెక్క ఉంటాయన్నమాట సర్టిఫికేట్స్. సో వాటికి మాత్రం అడ్రస్ ప్రూఫ్ కరెక్ట్గా ఉండాలి. సో రీసెంట్గా ఏంటైతే చేంజ్ అయిందో ఆ పేరు మీద చేయించుకోండి. న్యూ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో దాని పేరు మీదగా చేయించుకుంటే సరిపోద్ది, ఓకేనా. మా 10th క్లాస్ మార్కుల లిస్ట్ అలాగే ఉంటుంది, దాని గురించి ఎవరు అడగరు కూడా. మీకు ఏంటంటే అప్లై చేసిన తర్వాత మీరు అప్లై చేసి ఉంటారు, ఎస్ఎస్సి జీడీకి అప్లై చేసిన తర్వాత చేంజ్ అయినాయి అంటారు చాలామంది. సో ప్రాబ్లమే లేదు, ఎస్ఎస్సి జీడీకి ఏదైతే అప్లై చేసినప్పుడు ఏది ఇచ్చారో అదే ఇవ్వండి. నెక్స్ట్ మిగతా ఏ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయో వాటికి, ఎందుకంటే అడ్రస్ ప్రూఫ్ కరెక్ట్గా ఉండాలి. సో ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు వెరిఫికేషన్ చేసిన వాడు అందరూ మంచిగా ఉండరు. సో దానికి కొంతమంది ఆపేసిన వాళ్ళు కూడా ఉంటారు, చిన్న తప్పు అయినా సరే. నెక్స్ట్ చిన్న కామెంట్స్ కూడా పెడుతున్నారు నాకు, ఇలా స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చినాయి అక్క, మా నాన్న పేరు తప్పు వచ్చింది అట్లా ఎట్లని. సో దానికి మీరు చేంజ్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. 100-200 అవుతుంది ఆన్లైన్ ప్రాసెస్కి, ఈ క్యాస్ట్కి కానీ ఓబీసీకి కానీ దేనికైనా. సో అవి చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి చేంజ్ చేసుకోండి. చిన్న తప్పులు పట్టుకుని అక్కడికి వెళ్ళి టెన్షన్ పడిన కన్నా మా ఇంటి దగ్గర నుంచి చేంజ్ చేసుకోవడం వెళ్ళడం బెస్ట్. నేను కూడా మా నాన్న పేరు ఏదో తప్పు వచ్చిందని చెప్పి 2 times నేను అట్లానే చేయించాను, అదనమాట విషయం. సో ప్రజెంట్ ఆ 10th క్లాస్ సర్టిఫికేట్ తప్ప మిగతావన్నీ కూడా ప్రజెంట్ న్యూగా ఏదైతే వచ్చిందో అది చేయించుకోండి. ఎందుకంటే నేను మా ఊరు సచివాలయంలో విఆర్ఓ ఉంటారు కదా, ఆయనకు ఫోన్ చేశాను. ప్రస్తుతం ఏంటంటే ఇన్కమ్, క్యాస్ట్ ఇవన్నీ కూడా కొత్తగా మనకి డిస్ట్రిక్ట్ వచ్చింది కదా, ఆ డిస్ట్రిక్ట్ పేరు మీదగా వస్తున్నాయి ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా. కాబట్టి ఇంకా ప్రాబ్లమే లేదు, అవన్నీ కూడా కొత్త డిస్ట్రిక్ట్ పేరు మీద చేయించుకోండి, ప్రాబ్లం లేదని ఆయన కూడా చెప్పాడు, ఓకేనా. సో డొమిషియల్ పరంగా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా కరెక్ట్ అడ్రస్ చేయించుకోవాలి. ఎందుకంటే మా సిస్టర్ ఒక అమ్మాయి ఉంది, లాస్ట్ టైం ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నారు వాళ్ళ బ్యాచ్ వాళ్ళు. సో తను డొమిషియల్ అంటే వాళ్ళు ప్రాపర్గా ఉండేది ఒక దగ్గర, ప్రాపర్ అడ్రస్ ఒక దగ్గర. సో అమ్మాయి కరెక్ట్గా అడ్రస్ అనేది ప్రూఫ్ కరెక్ట్గా పెట్టలేదు, దానివల్ల మిస్టేక్ అయింది. సో అమ్మాయికి రిజెక్ట్ చేస్తారు వాళ్ళు, అలా ఉంటుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి అంటున్నాను, కరెక్ట్గా చేయించుకుని వెళ్ళడం మంచిది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా, డబ్బులు 100-200 పోయినా మన లైఫ్ లాంగ్ జాబ్ ఉంటుంది కాబట్టి వాటి కోసం ఆలోచించకూడదు, ఓకేనా. నెక్స్ట్ మీరు మెడికల్కి వెళ్ళే ముందు మీకు అన్నీ మెన్షన్ చేస్తాడు వాడు, మీరు దాని గురించి కంగారు పడవలసిన అవసరమే లేదు. ప్రతిదీ మెన్షన్ చేయడం జరుగుతుంది. మీరు అసలు దీని గురించి యూట్యూబ్లో చెక్ చేయడం ఇవన్నీ వేస్ట్, ఇంకా మీకు మెన్షన్ చేస్తాడు అదన్నా. సో గవర్నమెంటే మనకి ఇవన్నీ మార్చింది కాబట్టి వాళ్ళు మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. దాని గురించి నేను మాటికి సర్టిఫికేట్ గురించి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఆలోచించండి ఒకసారి. వాడు ఆపేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి, ఆల్రెడీ సిచ్యువేషన్ చూశాను నేను. సో అందుకోసమని మీకు చెప్తున్నాను, ఎవరు కూడా ఇంత కష్టపడి అంతవరకు వెళ్ళి అక్కడ మిస్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సో అందుకోసమని చెప్పేసి చెప్తున్నాను. డొమిషియల్ అనేది మీకు ఆన్లైన్ ప్రాసెస్ కాదు, ఆఫ్లైన్ ప్రాసెస్సే. ఎవరో సిస్టర్ మెసేజ్ పెట్టారు. సో ఆఫ్లైన్ ప్రాసెస్సే అది, ఒక కాగితంలాగే వస్తుంది, సర్టిఫికేట్లా రాదు, ఓకేనా. ఇంతకు మించి ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ చేసి అడగండి. నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, బాయ్.